కౌలు భూమి కానీ కలలు మాత్రం సొంతవి. లాభాల కోసం పంటలు మార్చిన రైతు కథ ఇది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామానికి చెందిన కర్ణ ఒక కౌలు రైతు. వ్యవసాయం అంటే ఇష్టం, అది జీవనంగా మార్చుకున్న అనుభవం. సీజన్ను పట్టుకున్నాడు, మార్కెట్ను చదివాడు, చామంతి పూలతో చరిత్రే మార్చాడు. రంగుల పూలతో రైతు కర్ణ సాధించిన విజయగాథను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దపప్పూరు గ్రామానికి చెందిన రైతు కర్ణ గత 23 ఏళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో అరటి, కరివేపాకు వంటి పంటలను సాగు చేసినప్పటికీ అంచనా వేసినంతగా లాభాలు రాకపోవడంతో పంట మార్చాలనుకున్నారు. మార్కెట్ డిమాండును గమనించి సీజనల్గా మంచి ధర లభించే చామంతి పూల సాగు వైపు అడుగులు వేశారు. నారు మొక్కలను తమిళనాడు నుంచి తెప్పించి ఈసారి ఏకంగా 20 ఎకరాల్లో పర్పుల్, ఎల్లో, వైట్, రెడ్, క్యారెట్ కలర్ మొత్తం 5 రకాల చామంతి పూలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరుకోవడంతో పూల కోతకు సిద్ధమవుతున్నారు. ఈ చామంతి పూల సాగు ద్వారా ప్రతిరోజు 15 నుంచి 20 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. వచ్చిన పూల దిగుబడిని హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరు, విజయవాడ వంటి ప్రధాన మార్కెట్లకు తరలిస్తూ మంచి ధర సాధిస్తున్నారు. ఇతర సంప్రదాయ పంటలతో పోలిస్తే చామంతి పూల సాగు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఇస్తుందని రైతు కరుణ స్పష్టంగా చెప్తున్నారు. 20 ఎకరాలు చామంతి తోట సాగు చేస్తున్నాను. ఒకటి అయిపోతే ఒకటి రెడీగా ఉంటుంది, కోతకు చేస్తున్నాను. నేను 23 సంవత్సరాలు అవుతుంది కౌలు రైతును. నాకు 1 సెంటు భూమి లేదు, 30 ఎకరాలు సాగు చేస్తాను కౌలుకు తీసుకొని. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చామంతి తోట 20 ఎకరాలు, లిల్లీ సాగు 10 ఎకరాలు ఉంది. పూలు మార్కెటింగ్ డబ్బులు బాగా వస్తాయి, ఆదాయం ఉంటుంది అనే ఆలోచనతో పెట్టాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చామంతి పూలు బాగా పడలేదు. ముందు అదను డబ్బులు వచ్చినాయి, ఈ అదను ఇప్పుడు వచ్చేసి ఈ నెల కటింగ్ వచ్చేసి చాలా తగ్గిపోయింది. ఈరోజు మార్కెట్ 10 రూపాయలు. ఒక బ్యాగ్ వీకాలంటే 500 ఖర్చు వస్తుంది, బ్యాగ్ అమ్మితే 300, ట్రాన్స్పోర్ట్ డబ్బులే రావడం లేదు. అందుకని ఈరోజు కోతకు నాపేశాం. ఈ అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా 5వ నెల నుంచి మనం చామంతి పూలను సాగు చేయొచ్చు. 5వ నెల నుంచి డిసెంబరు 20 తారీఖు వరకు ఈ ఏరియాలో మనం సాగు చేసుకోవడానికి బాగుంటుంది. డిసెంబర్ పైన అయితే మనకు కోత దశకు వచ్చేకల్లా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిలబడవు తోటలు. తమిళనాడు రాష్ట్రము రాయకోట్ను, అక్కడ కొన్ని 100 నర్సరీలు ఉన్నాయి, చామంతి నర్సరీలు. మనము ఏ నర్సరీలో హెల్తీగా ఉందో చూసి మొత్తం అన్నీ తిరిగితే ఏ హెల్తీగా ఉండే మొక్కలను మనం కొనుకొచ్చుకొని ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. సీజన్ పట్టించి ఒకసారి 20 వేసాల నుంచి 1.5 వరకు అక్కడ కొనుగోలు చేయవలసి వస్తుంది. ఎకరాకు వచ్చేసి మే నెలలో నాటేకైతే 12,000 నుంచి 15,000 వరకు నాటుకోవచ్చు. ఆగస్టు వరకు అలా చేసుకోవచ్చు. ఆగస్టు పైన నుంచి ఇంకా 15 నుంచి 20,000, 22,000 నాటుకోవచ్చు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, దాదాపు 20 పైన ఉన్నాయి. మేము ఇప్పుడు 5 రకాలు మాత్రమే, మనకు ఇక్కడ పంట దిగుబడి బాగా వస్తుంది, 5 రకాలు సాగు చేస్తాం. వంగ పువ్వు, ఎల్లో, వైటు, రెడ్, క్యారెట్ అనేసి ఈ 5 రకాలు మనం నాటడం జరుగుతుంది. ఇప్పుడు అయితే రెడ్ ఒకటి నడుస్తుంది అన్న, 50 రూపాయలు నడుస్తుంది. మిగతావన్నీ కిలో 10 రూపాయలు, 15 రూపాయలు ఉంది. ఇప్పుడు 100 రూపాయలు నడచాల్సినది ఇప్పుడు పెళ్ళిళ్ళు లేక మూడం అనేసి చాలా తగ్గిపోయింది. కూలీలకు కూడా రావట్లేదు ఇప్పుడు. మరి ఎండల కాలంలో అయితే ఉంటుంది రేటు, అప్పుడు చాలా తక్కువ దిగుబడి వస్తుంది అనమాట. ఇప్పుడు 30 ఎకరాలు ఉంటే ఎంత దిగుబడి వస్తుంది, అప్పుడు 100 ఎకరాలైనా కానీ అంత దిగుబడి రాదు. మందులు ఖచ్చితంగా కొట్టాలి, ఎక్కువ పురుగు వస్తుంది, దోమ, ట్రిప్స్ బాగా కొడితేనే దిగుబడి వచ్చేది. కనీసం అంటే 3 రోజులకు ఒకసారి మనం పెస్టిసైడ్స్ అప్లై చేయాలి. చాలా చీడపీడలు ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్కు, అవి జాగ్రత్తగా మనం మందులు పిచికారి చేసుకుంటేనే డెవలప్ అవుతాయి మొక్కలు. 1,00,000 నుంచి 1,40,000, 1,50,000 అవుతుంది. ఇప్పుడు డిసెంబరు అది నాటే వాళ్ళకు లైటింగ్ అవి ఇస్తేనే 1,50,000 దాటుతుంది. మార్కెట్ మేము బెంగళూరుకి, నెల్లూరుకి, హైదరాబాద్కు పంపిస్తాం, గుంటూరు
మనమే తీసుకెళ్ళాలి. అక్కడ ప్రజెంట్ ఏ రేట్ ఉంటుందంటే వాళ్ళకు కమిషన్ తీసేసుకొని మనకు డబ్బులు ఇచ్చేస్తారు. ఆ పండగలప్పుడు బాగా ఎక్కువగా కటింగ్ కోతకు కోసుకుంటేనా ఖచ్చితంగా మనం పెట్టుబడి వచ్చేస్తుంది. మిగతా మళ్ళీ కోతలు డబ్బులు ఆదాయం ఉంటుంది. దీనికి మొక్కలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అంతకంటే ముందు. ఇప్పుడు అది లేదనమాట. హెక్టార్కు ఒక కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఈ పూల సాగు బాగుంటుంది కానీ మనము ఎంత ఒక 2 ఎకరాలు పెట్టాలనుకుంటే ఎకరానే పెట్టుకొని బాగా చూసుకుంటేనే డబ్బులు ఆదాయం వస్తుంది. మనం ఎకరా పెట్టాలనుకున్నప్పుడు 4 ఎకరాలు సాగు చేస్తే దాన్ని కటింగ్ సరిగ్గా చేయకపోవడం, దాన్ని చూసుకోకపోతే నష్టం అయితే 100% వస్తుంది. టైంలో సకాలంలో ఏం చేయాలా, మందులు కొట్టాలి, దాన్ని కలుపు తీయాలి, తర్వాత కటింగ్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కటింగ్ చేసేటప్పుడు కటింగ్ ఆపినామంటే రోజు రోజుకు పూలు చెడిపోతాయి, నల్లగవుతాయి. తర్వాత మొక్క మీద ఎక్కువ భారమై లోడ్ ఎక్కువయ్యి ప్రాబ్లం అవుతుంది. మొక్క క్లారిటీగా ఉండదు, డల్ అయిపోతుంది. అప్పుడు మెయిన్ బాగా జాగ్రత్తలుగా చూసుకోవాలి. గ్యాప్కు ఒక 15 నుంచి 15 రోజులు గ్యాప్ పడుతుంది. అది మళ్ళీ వెంటనే రెడీ అవుతుంది. దాని నుంచి ఇంకొకటి అది వచ్చేసి అది 8 ఎకరాలు సాగు చేస్తున్నాము, దానికి ఒక 20 రోజులు గ్యాప్ వస్తుంది. గ్యాప్ లేకపోతే పూలు స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికైతే ముందు పెట్టిన దానికి ఒక 5 లక్షలు వచ్చింది. మళ్ళీ 5 లక్షలు దీని మీదనే మళ్ళీ రొటేషన్ అనమాట, ఇంకో దాని మీద పెట్టడం. అదనేది మనకు ఏప్రిల్లో తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ డబ్బులు దీంట్లో అయితే కొద్దిగా నష్టం వస్తుంది. ఈ అదను మరి చూడాలి నెక్స్ట్ అదనకు. మార్కెట్ను గమనించి సరైన పంటను ఎంచుకుంటే కౌలు రైతు కూడా లాభాల బాట పట్టవచ్చని రుజువు చేస్తున్నాడు రైతు కర్ణ. రంగుల పూలతో తన జీవితానికే కాదు ఇతరుల జీవితాలకు కూడా రంగులద్దుతున్నాడు.